హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్సెలెంట్ విజయ్. ఇప్పటి వరకు మనం సక్సెస్ఫుల్గా 2 వారాలని కంప్లీట్ చేసుకున్నాం కదా ఎక్సెల్లో. సో ఇప్పుడు మనం థర్డ్ వీక్లో ఉన్నాం. సో థర్డ్ వీక్లో మనం స్టాటిస్టికల్ అరేస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ స్టాటిస్టికల్ అరే ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఫార్ములాని, ఒక అరేని మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్కి, ఒకదానికన్నా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు మనం ఈ స్టాటిస్టికల్ అరేస్ని వాడుకుంటాం, రైట్? అవి ఎలాగో మనం ఈ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వారం ఫస్ట్ మాడ్యూల్లో మనం 5 బేసిక్ ఫార్ములాస్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఓకే, అవేంటి అంటే లార్జ్, స్మాల్, కౌంట్, కౌంట్ ఏ అండ్ కౌంట్ బ్లాంక్. అర్థం కావడం కోసం పక్కన నేను వచ్చిన డేటా రాశాను. సో అందులో మీకు 1, 2, 3, 4, 5 సీరియల్ నెంబర్స్ వేసాను, పక్కన మంత్స్ వేసాను, పక్కన బ్రాండ్స్ వేసాను, పక్కన బ్రాండ్స్ వేసాను, తర్వాత సేల్ రెవెన్యూ వేసాను. ఇప్పుడు నాకు రెవెన్యూ బేస్ చేసుకుని నేను లార్జ్ ఏంటి, స్మాల్ ఏంటి, కౌంట్ ఏంటి, కౌంట్ ఏ ఏంటి, కౌంట్ బ్లాంక్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా పేరు విజయ్ కృష్ణ, మీరు చూస్తున్నారు ఎక్సలెంట్ విజయ్. సో మనం ముందుకు వెళ్లే కొద్దీ మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఈ స్టాటిస్టికల్ అరేస్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే లార్జ్. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు లార్జ్ ఓపెన్ బ్రాకెట్ అరే కామా కే. ఓకే, ఐ మీన్ టు సే కే అంటే మనం తీసుకునే రేంజ్ నెంబర్ ఏ బేస్ చేసుకుని ఉండాలి. 1లో ఉండాలా, 2లో ఉండాలా, 3లో ఉండాలా, 4లో ఉండాలా, 5లో ఉండాలా అని చెప్తుంది. అండ్ స్మాల్ యొక్క ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఓపెన్ బ్రాకెట్ అరే కామా కే. సేమ్ కౌంట్ ఫార్ములా కూడా సేమ్ అంతే, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ ద రేంజ్ క్లోజ్ బ్రాకెట్. కౌంట్ ఏ కూడా అంతే, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ ద రేంజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్. కౌంట్ బ్లాంక్ కూడా సేమ్ అంతే, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ ద రేంజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇదేలాగో క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ గో టు ద ప్రాక్టీస్ షీట్. సో లెట్స్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను. సో ఫార్ములా ఏంటి అంటే లార్జ్ గురించి మాట్లాడుకుందాం మనం. లార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి అంటే లార్జ్ ఈజ్ ఈక్వల్ టు LARG, లార్జ్ ఓపెన్ బ్రాకెట్. నేను పక్కన సేల్ రెవెన్యూని సెలెక్ట్ చేసుకున్నాను, నా అరే సెలెక్ట్ చేసుకున్నాను, మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాను కాబట్టి కామాతో దాన్ని సెపరేట్ చేశాను. ఇప్పుడు నాకు లార్జ్ డేటా కావాలి, ఐ మీన్ టు సే ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూ కావాలి. ఇక్కడ నా దగ్గర ఉన్న 5 వాల్యూస్ మాత్రమే. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. ఏంటి అంటే 59,100 కదా. లెట్స్ కీప్ ఇట్ 1. ఇక్కడ 1 నేను ప్రెస్ చేశాను. 1 ఎందుకు ప్రెస్ చేశానంటే నాకు ది ఫస్ట్ 1 కావాలి. ఒకవేళ నాకు 2 వేసాను అనుకోండి, సెకండ్ వాల్యూ చూపిస్తుంది. నాకు లాస్ట్ 5 వేసాను అనుకోండి, నాకు లీస్ట్ వాల్యూ చూపిస్తుంది. నాకు కావాల్సిన లార్జ్ వాల్యూ కాబట్టి నేను ఫస్ట్ 1 వేసాను అనమాట. అండ్ దెన్ ఎంటర్. చూడండి ఇక్కడ 9,100. సో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు LARG లార్జ్ ఓపెన్ బ్రాకెట్, మళ్ళీ డేటా నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ నాకు థర్డ్ హైయెస్ట్ కావాలి. లెట్స్ స్కిప్ 3, థర్డ్ హైయెస్ట్ 1 అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి ఇక్కడ థర్డ్ హైయెస్ట్ ఏముంది, 54,600 ఉంది. సో ఈ విధంగా మనం లార్జ్ డేటాని, ఎంత పెద్ద డేటా అయినా సరే మనం సింపుల్గా అందులో ఉన్న పెద్ద వాల్యూ ఏంటో తెలుసుకోవాలంటే లార్జ్ ఫార్ములా అన్నది చాలా ఈజీ అన్నమాట. అండ్ స్మాల్ కూడా అంతే, ఈజ్ ఈక్వల్ టు SMALL స్మాల్ ఓపెన్ బ్రాకెట్. సేమ్ డేటా నేను ఫైండ్ అవుట్ చేశాను, అండ్ దెన్ కామా, అండ్ దెన్ ఇక్కడ 1 వేసాను, అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ ఏంటి అంటే ఇందాక లార్జ్లో మనం హైయెస్ట్ వాల్యూ చూపించింది కదా, ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ చూపిస్తుంది అనమాట. ఓకే, లుక్ ఎట్ హియర్ నౌ 49,200 అనేది చిన్న వాల్యూ, స్మాల్ వాల్యూ అనమాట. అక్కడ 1 వేసుకోవడం వల్ల మనకి ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది. లెట్స్ డూ వన్ మోర్ ప్రాక్టీస్. ఈజ్ ఈక్వల్ టు SMALL స్మాల్ ఓపెన్ బ్రాకెట్ అరేని సెలెక్ట్ చేశాను, నేను అరేని సెలెక్ట్ చేశాను, కామా పెట్టాను, అండ్ అగైన్ 3 ఇచ్చాను, అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, సేమ్ 54,600. అది థర్డ్ వాల్యూలో ఉంది, రైట్? కింద నుంచి పైకి వెళ్ళినా 54,600 ఉంది, పై నుంచి కిందకు వచ్చినా 54,600 ఉంది, రైట్? సో ఈ విధంగా మనం ఎంత పెద్ద లార్జ్ డేటా అయినా సరే మనం సింపుల్గా దాంట్లో ఉన్న వాల్యూస్ ఏది పెద్దది ఏది చిన్నది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ కౌంట్ అంటే ఏంటి? సో కౌంట్ అన్నది ఏంటి అంటే మనం ఇచ్చిన డేటాలో వాల్యూస్, ఐ మీన్ టు సే సెల్లో డేటా ఎంత ఉందో చెప్పడానికి మనకు కౌంట్ పనిచేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్ హెల్ప్స్ us to count the data with a given. It helps us to count the data in a particular cells. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో చూడండి, నేను ఫార్ములా వేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు COUNT కౌంట్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ ద రేంజ్. ఇక్కడ చూడండి
నేను నెంబర్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ కౌంట్లో ఉన్న ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే కౌంట్ ఓన్లీ నెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఓకే, పక్కన డేటా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ని పని చేయదు, ఆల్ఫాబెటిక్స్ని 80% కూడా క్యాలిక్యులేట్ చేయదు, ఓన్లీ నెంబర్స్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి ఇక్కడ 5 డేటా ఉందని చెప్తుంది. ఓకే, మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ పక్కన నెంబర్స్ని రాస్తున్నాను. ఓకే, ఓన్లీ నంబర్స్ ఉన్న సెల్స్ని మాత్రమే కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. లెట్స్ డూ ఇట్ అగైన్. ఈజ్ ఈక్వల్ టు COUNT కౌంట్ ఓపెన్ బ్రాకెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మొత్తం డేటా అంతా సెలెక్ట్ చేస్తున్నాను. 1 2 3 సెలెక్ట్ చేయట్లేదు, బట్ మంత్ నుంచి సేల్స్ రెవెన్యూ వరకు నేను సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ చూడండి మనకు కొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది, ఎందుకంటే మిగిలిన అన్ని సెల్స్లో కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఓన్లీ ఒక సెల్లో ఒక కాలంలో మాత్రమే నాకు నెంబర్స్ కనబడుతున్నాయి. సో ఇప్పుడు చూడండి మీకు క్లారిటీ వస్తుంది, 5 వచ్చింది, ఎందుకంటే ఓన్లీ ఈ వాల్యూలో మాత్రమే మనకి కౌంట్ అవుతున్నాయి కాబట్టి. కౌంట్లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే కౌంట్ ఏ అనుకోండి, నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ఫాబెట్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, లెట్స్ డూ అ ప్రాక్టీస్. ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు COUNT కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్ అండ్ దెన్ సెలెక్ట్ ద రేంజ్ అగైన్. మొత్తం అంతా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో లుక్ ఎట్ హియర్, మొత్తం సెలెక్ట్ చేశాను అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో 20 నెంబర్స్ ఉంది, 20 డేటా ఉంది. ప్రతి సెల్లో కూడా మనకి నెంబర్స్ కౌంట్ చేసింది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ని కూడా కౌంట్ చేసింది అనమాట. సో టోటల్ 20 షీట్స్ ఉన్నాయి, 20 సెల్స్లో కూడా డేటా ఉందన్నమాట. ఓకే, నా ఇప్పుడు ఓవరాల్గా నేను చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్ అండ్ దెన్ మొత్తం నా సీరియల్ నెంబర్తో సహా అండ్ మంత్, మొబైల్ బ్రాండ్, సేల్స్ రెవెన్యూస్ అన్ని ఇంక్లూడింగ్ హెడ్డింగ్స్తో సహా నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇక్కడ చూడండి ఏమైందో 29 వచ్చాయి. రైట్, నెంబర్స్కి ఆల్ఫాబెట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కౌంట్ ఏ పనిచేస్తుంది, నెంబర్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కౌంట్ పనిచేస్తుంది. మరి కౌంట్ బ్లాంక్ ఎలా పనిచేస్తుంది సార్ అని అంటే లుక్ ఎట్ హియర్. నేను ఇక్కడ కొంత డేటాను డిలీట్ చేశాను మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ నాకు కొన్ని బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కదా, కొన్ని బ్లాంక్ సెల్స్. బ్లాంక్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు కౌంట్ బ్లాంక్ పనిచేస్తుంది. ఓకే, ఎంటీగా ఉన్న సెల్స్ని బ్లాంక్ సెల్స్ అనొచ్చు, లేదా ఎంటీ సెల్స్ అని కూడా అనొచ్చు. ఎంటీ సెల్స్, ఓకే, ఎంటీ సెల్స్ అని కూడా మనం అనవచ్చు మరి దీన్ని. సో ఫార్ములా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు COUNT కౌంట్ బ్లాంక్ ఓపెన్ బ్రాకెట్. మొత్తం డేటా సెలెక్ట్ చేస్తున్నాను నేను మీకు అర్థం కావడం కోసం అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు చూడండి 3 మేజర్ సెల్స్ నాకు ఖాళీగా ఉంది. రైట్, సో అదే మనకి ఇక్కడ చూపించింది అనమాట. సో హోప్ మీకు అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు అర్థం కావడం కోసం నేను ఈ టెంప్లెట్ ఫైల్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పంపిస్తున్నాను. ప్లీజ్ దాన్ని డౌన్లోడ్ చేయండి, నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో హోప్ మీకు ఎంజాయ్. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని స్టాటిస్టికల్ అరేస్ ఫంక్షన్స్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ విజయ్ కృష్ణ.